నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజల తీర్పును బాధ్యతారాహిత్యంగా చేశారు కాబట్టి కాంగ్రెస్ కి పట్టం కట్టారని చెప్పారు. ప్రజల తీర్పు గౌరవిస్తూ 48 గంటల్లో 2 గ్యారెంటీలు అమలు చేశామన్నారు. 6.5 కోట్ల మంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వసతి కల్పించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతల వైఖరిలో మార్పు రాలేదని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నడిపే ప్రయత్నం చేసింది కనుకనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి, సామాన్య ప్రజానికానికి, ఉద్యోగస్తులందరికీ మేలు జరుగుతుందని తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మేం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈరోజు 6 గ్యారెంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందట పెట్టాం, అమలు పరుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 2 ప్రధానమైన గ్యారెంటీలో ప్రధానమైన అంశాలు, ఒకటి రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా మా రాష్ట్ర మహిళా సోదరిమణులు, మా అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఇచ్చిన గ్యారెంటీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం చాలా అలసుగా తీసుకొని బాధ్యత లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నడిపే ప్రయత్నం చేసింది కనుకనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి, సామాన్య ప్రజానికానికి, ఉద్యోగస్తులందరికీ మేలు జరుగుతుందని తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మేం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో